ఒక్కొక్క తెలంగాణ కంపెనీ దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారన్నది కూడా నిజమని చాలామంది చెప్తా ఉన్నారు. దీని వలన ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న కంపెనీలకి ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జీఎస్టీ రూపంలో. దీని మీద కూడా విచారణ చేయాలి. ఈ అంశం మీద కూడా విచారణ చేయాలి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించాలా? అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగిన అనేక అంశాలని ప్రస్తావిస్తే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అసెంబ్లీ సాక్షిగా బోండమ్మ గారు చెప్తే ప్రతి అంశాన్ని దండుకోవడానికి దోచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు? ఈ వ్యవహారాలన్నీ బయటపడతాయని గప్చిప్ చేసేలాగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా చక్రం తిప్పుతా ఉన్నారా? చెప్పండి. చక్రం తిప్పుతా ఉన్నారు. దీనికి కూడా సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట మాట్లాడారు. మేము నిబంధనలన్నీ పాటిస్తే గత ప్రభుత్వంలాగా ఇక్కడ కంపెనీలు ఉండవు అంటున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించేలాగా నిబంధనలని ఖచ్చితంగా అమలు చేసేలాగా చర్యలు తీసుకుందని పాలన సాగించిందని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిబంధనలను ఖచ్చితంగా పాటించేలాగా పర్యావరణాన్ని కలుషితం చేసే కంపెనీల మీద చర్యలు తీసుకున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తాను మాత్రం అలా తీసుకోరంట. ఎందుకు తీసుకోరు? మీకు ప్రజల ప్రాణాల కన్నా వాతావరణ కాలుష్యం అయిపోయినా పర్వాలేదు, కంపెనీలే కొనసాగాలని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీరు దేనికోసం ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు? చెప్పండి. దేనికోసం ఈ మాట ప్రజల జీవితాలను నాశనం చేసే కంపెనీలకి అంటగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం ఏంటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి చెప్పిన మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నీతులు చెప్పడమే కాదు, పాటించాలి. సిద్ధాంతాలు భావజాలం ప్రజలకే కాదు మనకు కూడా వర్తిస్తాయన్న వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరుగుతున్నటువంటి అవినీతి మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, విచారణ చెయ్యాలి, అంశాలన్నింటినీ కూడా బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బోండమ్మ గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన పేపర్ తీసుకొని కృష్ణయ్య అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే మాట వింటారు, లేకపోతే వినట్లేదు. అట్లాగనే ఆయన నిబంధనలు పాటించట్లేదు. ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇవ్వకుండా ఆయనే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు 30 టన్నుల లారీకి 90,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అనేక అంశాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలి? దీని మీద కదా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎక్కడో కాదు, అదే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అట్లాగనే ఆ చైర్మన్ కృష్ణయ్య ఉన్నారు. వాళ్ళ ముందునే కదా మాట్లాడారు. అంతకన్నా ఇంకా పెద్ద సాక్ష్యం ఏమన్నా కావాలా? నిబంధనలు అందరికీ వర్తిస్తాయి,
ఖచ్చితంగా ప్రజాహితం ముఖ్యమైనటువంటి అంశం మీదనే అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రజలు అదేవిధంగా వాతావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా అందరూ ఉండాల్సిందే. ఏంటండి అక్కడనే చెప్పారు కదా, దానికి కూడా సమాధానం ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. మేము షొకాజ్ నోటీస్ జారీ చేశాం, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఆయనే కదా చెప్పారు. ఇంకా అసెంబ్లీలో కూడా ఆయనే కదా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కదా మాట్లాడారు. ఇంకా ప్రత్యేకంగా మేమందరం మాట్లాడేది ఏముంటుంది ఇందులో? ఇప్పుడు ఏది చేసినా సరే రాష్ట్రంలో పాలన చేతకాక వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఓ పక్క నుంచి దోచుకుంటా ఉన్నారు, ఇష్టానుసారం ప్రతి అంశాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ నాయకులకి చుడతా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు పూర్తిగా గ్రహిస్తూ ఉన్నారు, తెలుసుకుంటా ఉన్నారు. పాలన చేత కావట్లేదు, రాష్ట్రానికి ఎక్కడా కూడా పెట్టుబడులు రావట్లేదు, ఈ రాష్ట్రాన్ని అప్పులతోనే నడుపుతా ఉన్నారు, సంక్షేమం అమలు చేయట్లేదు, సూపర్ 6 లాంటివి కూడా అమలు చేసే పరిస్థితి లేదని కూడా చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడానికి డెఫినెట్గా కొంత వైఎస్ఆర్సీపీ మీదనో వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనో ఆరోపణలు చేస్తారు. వాళ్ళు విజయవాడ ఉత్సవం మీద నేను చాలా స్పష్టంగా మాట్లాడాను. దసరా ఉత్సవాలకి పోటీగానే విజయవాడ ఉత్సవం ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఆధ్యాత్మిక కోణంలో సంబంధించింది కాదు, వ్యాపార కోణమే ఉంది. 100 కోట్ల రూపాయల విజయవాడ నగర ప్రజల్ని దోచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ఈవెంట్. దీనికి ప్రభుత్వ సహకారం అందించడం అత్యంత దుర్మార్గం అని కూడా చెప్పాం. దీనికి ప్రభుత్వ నిధులను కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులను కానీ కేటాయించడం వలన ఇది ప్రైవేట్ ఉత్సవం ఎలాగైద్దని కూడా నేను ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. విజయవాడ నగర ప్రజలు దేనికి విజయవాడ ఉత్సవంలో పాల్గొవాలి? బుడమేరు వరదలు ముంచి ప్రజల జీవితాలు అతలాకుతలం అయిపోయినందుక, లేకపోతే డయేరియా వచ్చి ప్రజలు ఆసుపత్రులు పాలైనందుక, విజయవాడ నగరంలో ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నందుక, ఎందుకు కూటమి ఏం చేసిందని విజయవాడ ప్రజలు ఉత్సవం చేసుకోవాలో కూడా సమాధానం చెప్పాలని మాట్లాడాం. యువత కూడా ప్రశ్నించాలని మాట్లాడాం. ఖచ్చితంగా ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రోజు వరకు కూడా విజయవాడ ఉత్సవంలో పాల్గొనల. అదే ఇంకా ప్రభుత్వ వ్యతిరేకం తెలియజేస్తోంది. ప్రజాప్రతినిధులు ఎవరు ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు కదా, అందులో ఎవరు రావట్లా. అంటే వాళ్ళు దసరా ఉత్సవాల్ని చేయాలని పరోక్షంగా చెప్తున్నారు. కానీ స్థానిక ఎంపీ చిన్ని గారు ఎందుకో పట్టుబట్టి విజయవాడ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తా